పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమగల ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము తపస్కాల 5వ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఈనాటి ముఖ్య అంశాన్ని మనం పరిశీలించినట్లయితే మరణము నుండి జీవము అనేటువంటి అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఈనాటి ముఖ్య పఠనాల్ని మనం తీసుకుని ధ్యానించినట్లయితే మొదటి పఠనము ఎజెకియేలు గ్రంథము 37 అధ్యాయము పవిత్ర వచనములు 12 నుండి 14 వరకును, రెండవ పఠనాన్ని చిన్నప్ప గారు రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 8 నుండి 11 వరకును, పవిత్ర సువిశేష పఠనాన్ని యోహాను రాసిన సువిశేషము 11వ అధ్యాయము 1 నుండి 45 వచనాలని ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మనం చెప్పుకున్నట్లుగా మరణం నుండి జీవన అంశాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. జీవన స్మరణలు జగమెరిగిన సత్యాలు. జన్మించడం ఎంత సత్యమో మరణించడం కూడా అంతే నిజం. చెట్టు మీద కాయ బాగా పండినప్పుడు దానికదే రాలిపోతూ ఉంటుంది. శారీరక మరణం వలన ఒక జీవన యాత్రకు తెరపడిపోతూ ఉంది. శారీరక మరణం సహజమైనది. కొంతమంది బ్రతికి ఉండి కూడా నిర్జీవంగా ఉంటారు. నీతి నియమాలు లేకుండా జీవించేవారు నిర్జీవులు. ప్రియ సహోదరి సహోదరులారా, జీవము చైతన్యం గల ఒక గొప్ప శక్తి. కొంతమంది దురలవాట్లకు వ్యసనాలకు బానిసలై నిర్జీవులుగా జీవిస్తూ ఉంటారు. పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు, కానీ బ్రతికినంత కాలము జీవం కలిగిన వ్యక్తుల్లా జీవించాలి. జీవమును ఎన్నుకొని మీరు మీ సంతానమును బ్రతికపండు. మీరు ప్రభువుని ప్రేమింపుడు, అతనికి విధేయులు కండు, అతడే మీకు జీవము అని విశ్వసింపుడని ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19 నుండి 20 వచనాలలో క్రీస్తు ప్రభువు మనకు తెలియచేస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభువు మనకు ఈ జీవాన్ని సమృద్ధిగా వసకడానికి ఈ లోకానికి వచ్చారు. మరి ఈసారి తపస్కాల ఆదివారంలో బ్రతికి నిర్జీవులుగా ఉండే జీవ శవాలకు జీవాన్ని వసకడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పఠనాన్ని పరిశీలించినట్లయితే ఎజెకియేలు యెరూషలేము దేవాలయం నందు ఒక మంచి అర్చకునిగా సేవలు అందిస్తూ ఉన్నారు. బాబిలోనీయులు ఈ యెరూషలేము దేవాలయంలో క్రోలదోసి అక్కడ ఉన్న ప్రజలలో చాలా మందిని బాబిలోనియా నగరానికి బందీలుగా తీసుకొని వెళ్తున్నారు. ఈ ఎజెకియేలు కూడా వారిలో ఒక బందీగా ఉన్నాడు. బందీలుగా ఉన్న వారిలో మాట్లాడటానికి దేవుడు ఎజెకియేలును ఒక ప్రవక్తగా ఎన్నుకుంటూ ఉన్నారు. బంధ విముక్తులు అవుతారని ఆశ లేక నిరాశతో నిర్జీవంగా ఉన్న ఈ ప్రజలకు ఆశను రేకెత్తిస్తూ జీవన స్మరణాల గురించి, జీవము గురించి ప్రత్యేకంగా ఎజెకియేలు ప్రవక్త ప్రవశించుతూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ప్రక్రియలో ఇజ్రాయెల్ ప్రజలందరినీ మరణించిన జీవశవాల్లా పేర్కొంటూ శరీరం లేని ఎముకలతో పోలుస్తూ సమాధిలో ఉన్న వారిగా పరిగణిస్తూ ఉన్నాడు. అంటే ఈ ఇజ్రాయెల్ ప్రజలు వారి సర్వస్వాన్ని కోల్పోయారు. వారి రాజ్యం పోయింది. దేవాలయం కులదోయబడింది. వారి అర్చకులు, ప్రజలు, సాంప్రదాయాలు, సిద్ధాంతాలు, ఆచారాలన్నీ కూడా మంట కలిసిపోయాయి. ఈ విధంగా ప్రాణం ఉండి కూడా ప్రాణం లేని వారిగా జీవిస్తూ ఉన్న వీరికి దేవుడు జీవమును దయచేస్తూ ఉన్నారు. వీరికి నూతన శక్తిని వసగుతూ మరలా మిమ్మల్ని మీ ప్రదేశానికి పంపి మీ రాజ్యమును నిర్మించి మిమ్మలను ఆశీర్వదిస్తానని ఎజెకియేలు ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ విధంగా వీరిని ఎండిన ఎముకలతో పోల్చడం ద్వారా దేవుని శక్తిని వీరు గ్రహించాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. ఆ ఇజ్రాయేల్ ప్రజలను యెరూషలేముకు తీసుకుని రావటం ద్వారా దేవుని మహిమను వ్యక్తపరచడం లేదు. అంటే నిర్జీవులుగా ఉన్న వారికి జీవమును ప్రసాదించడంలో దేవుని శక్తి, మహిమలు బయలుపడుతూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మరణించిన వారిని జీవితంలో లేపడంలో దేవుని శక్తి, గొప్పతనం ప్రజలకు తెలుస్తూ ఉన్నది. ఈ విధంగా ఈ మొదటి పఠనంలో పాపములో మునిగిపోయిన వ్యసనాలతో కృంగి కృషిస్తూ నిర్జీవులైన మనందరికీ కూడా
జీవాన్ని ప్రసాదిస్తూ ఆయనను అనుసరించమని ప్రభు ఈ రోజు మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక రెండవ పట్టణంలో పునీత పౌలు గారు ఆత్మగతమగు జీవితం గురించి తెలియచేస్తూ ఉన్నారు. దేవుని యొక్క పవిత్రాత్మ మనతో ఉన్నట్లయితే మనము శారీరక సంతోషాలకి, ఆకస్మిక ఆనందాలకి విలువనివ్వకుండా దేవుని ప్రియమైన బిడ్డలుగా ఉంటామని తెలియచేస్తూ ఉన్నారు. దేవుని ఆత్మ మనకు తోడుగా ఉంటే మనము పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ మనం చేసే ప్రతి పనిలోనూ, ప్రతి ఆలోచనలోనూ, ప్రతి క్రియలోనూ, ప్రతి మాటలోనూ దేవుణ్ణి ఆనందపరచగలమని బోధిస్తూ ఉన్నారు. ఈ విధంగా దేవుని సంతోషపెట్టే మనము జీవించినట్లయితే మనము మరణించినను మనకు జీవం వసగి ఆయన పునరుత్థానంలో భాగాన్ని పొందగలమని ఆశలను మనందరిలో కలగజేస్తూ ఉన్నారు. ఇదే నిత్య జీవితం అని మనం గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఈ రెండవ పట్టణము మన ప్రభు యొక్క ఆత్మపూరితమై జీవిస్తూ ఉన్నామా, లేక శారీరక వ్యసనాలకు లోబడి పాపంలో దేవుణ్ణి విస్మరించి నిర్జీవులుగా ఉన్నామా, లోక సంబంధమైన విషయాల్లో మరి చురుకుగా ఉంటూ దైవికమైన ఆత్మీయ విషయాలలో వెనకబడిపోయామా? ఆత్మ పరిశీలన చేసుకోవడానికి దోహదపడుతూ ఉంది ఈనాటి రెండవ పట్టణము. శారీరక పాపము వలన మరణించినను ఆత్మ జీవం కలిగి ఉంటుందని, దానిని రక్షించుకునే బాధ్యత మనందరి మీద ఉందని మనం గ్రహించాలని ఈనాడు పౌలు గారు రోమీలకు రాసిన లేఖలో మనకు బోధిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక ఈ రోజు సువిశేష పట్టణాన్ని ధ్యానించినట్లయితే క్రీస్తు ప్రభువు లాజరును మరణం నుండి జీవమిచ్చి లేపుతూ ఉన్నారు. ఇలా చేయటానికి మనకు ముఖ్యంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటి కారణం ఏమిటంటే, ఏ విధంగా అయితే లాజరు మరణం నుండి లేచాడో అదే విధంగా మనం కూడా మన సమాధుల నుండి లేవగలమని నమ్మి పునరుత్థానమును మనము విశ్వసించాలని క్రీస్తు ప్రభు యొక్క ఆకాంక్ష. అదే విధముగా దీనికి తోడు జీవం లేని వారికి, అంటే మృతుల్లో ఉన్న వారికి జీవంనిచ్చి లేపగల శక్తి క్రీస్తులో ఉందని మనం గ్రహించాలి. ఇక రెండవ అంశం ఏమిటంటే, క్రీస్తు ప్రభు లాజరును మృత్యువు నుండి లేపి జీవం ఇవ్వగా ఇక నుండి జరగబోయే సంఘటనలు క్రీస్తును శిలువ మార్గం అనే రక్షణ కార్యం ప్రారంభం చేయడానికి ప్రేరేపిస్తూ ఉన్నది. లాజరును మరణం నుండి లేపడానికి వెళ్ళినప్పుడు క్రీస్తు తన మరణంను కలుసుకుంటూ ఉన్నారని మనము గుర్తెరిగి వెలగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు కంట తడి పెట్టినని వాక్యం అక్కడ ఉన్నది. అంటే యేసు కన్నీరు కాచడం ద్వారా యేసుని భావ ప్రకంపనలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. యేసు కన్నీరు కాచడంలో ఎంతో లోతైన అర్థం దాగి ఉందని మనం గ్రహించాలి. ఈ లోకంలో ఉన్న సాతాను దాని క్రియలను ప్రజలను ఎంతగా మోసగిస్తూ ఉన్నాయి. అది తెలుసుకోలేని మానవుడు సైతాను వెంబడపడి దేవునికి విరుద్ధంగా జీవిస్తూ పాపము, మరణము అనే వాటిని పొందుకుంటూ ఉన్నాడు. ఇది ముందుగానే గ్రహించిన క్రీస్తు ప్రభువు మన అమాయకత్వానికి, మనము అనుభవించే బాధలను ముందుగానే పసిగట్టి కన్నీరు కారుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మానవ శరీరం ఏ విధంగా అయితే భూమిలో కుళ్ళిపోతూ ఉందో అదే విధముగా పాపములో మానవ జాతి దహించిపోతూ ఉన్నది, దేవుణ్ణి విస్మరిస్తూ ఉంది. దీనివలన క్రీస్తు ప్రభు కన్నీరు కారుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఒక విషయం ఏమిటంటే, ఈనాటి సువిశేషములు మార్తా మరియమ్మలు యేసుతో మీరు లాజరును సజీవంగా లేపాలని గాని అద్భుతం చేయాలని గాని వారు చెప్పలేదు. వారు కేవలం యేసుకు జరిగిన విషయాన్ని మాత్రమే తెలియచేస్తూ ఉన్నారు. దానికి తోడు మీరు మాతో ఉండి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదు అని విల్పిస్తూ ఉన్నారు. అంటే వీరు క్రీస్తునందు విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. మనం కూడా ఇదే విశ్వాసాన్ని, నమ్మకాన్ని క్రీస్తునందు ఉంచుకోవాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మరణించినను జీవిస్తారని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, సర్వసాధారణంగా మనము మన తల్లిదండ్రులు గాని, బంధువులు గాని, స్నేహితులు గాని అనారోగ్యంగా ఉన్నారని వింటే వెంటనే వారిని సందర్శించడానికి బయలుదేరుతాం. మార్తా మరియమ్మల కుటుంబం పట్ల అపారమైన ప్రేమాభిమానాలు ఉన్నప్పటికీ కూడా క్రీస్తు ప్రభువు కావాలనే 2 రోజులు అదే గ్రామంలో ఉండి సువార్తను బోధిస్తూ ఉన్నారు.
యేసు తలుచుకుంటే శతాధిపతి సైనికుని స్వస్థపరిచిన విధముగా లాజరును స్వస్థపరచగల శక్తి ఆయనలో ఉంది. యాయూరు కుమార్తెను స్వస్థపరిచిన విధముగా స్వస్థపరచగల శక్తి ఆయనలో ఉంది. కానీ ఆయన అలా చేయలేదు. దానికి కారణము ఒకటే, దేవుని మహిమను ఘనంగా అందరికీ తెలియచేయాలనే సదుద్దేశంతో కొంచెం ఆలస్యం చేశారు క్రీస్తు ప్రభువు. బెతానియా గ్రామంలో ఉండే ప్రధాన అర్చకులు, పరిసయ్యులు యేసు దైవ దూషణ చేయుచున్నారని, సబ్బతు దినమును సరిగా పాటించటం లేదని, రాళ్లతో కొట్టి చంపాలని వారు భావించినప్పుడు తప్పించుకున్న యేసు ఇప్పుడు వారికి బెదిరిపోకుండా ధైర్యంతో మరలా అదే ప్రదేశానికి వచ్చి దేవుని మహిమను చాటుతూ మనము మంచి కార్యాలు చేయటానికి ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా కూడా, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా వెనకాడకూడదు. మనం ప్రాణం పోయే పరిస్థితి ఉన్నా కూడా మనం చేయవలసిన మంచి పని మనము చేయాలనే విషయాన్ని మనకు బోధించడానికే క్రీస్తు ధైర్యంతో ముందుకు వస్తూ ఉండటం మనం గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు బోధించిన బోధనలు ఆలకించిన శిష్యులు ఈ విషయాన్ని గ్రహించలేనటువంటి అగమ్య గోచరంలో ఉండిపోయారు. దద్దమ్మల్లాగా ఉండిపోయారు. యేసుని మాటల ఆంతర్యాన్ని గ్రహించలేకపోయారు. వారికి ఇంకా కనువిప్పు కలిగించడం కోసం ఆయన మరణించిన తర్వాత మృత్యుంజయుడై సజీవంగా మరలా లేవగలడనే సత్యాన్ని వారు తెలుసుకోవాలని, దీని మహిమ కంటే గొప్పది ఏదీ లేదని విశ్వసించాలని లాజరును యేసు మరణం నుండి లేపుతూ ఉన్నారు. దీని ద్వారా మనం విశ్వసించాలి, యేసు ఇచ్చే జీవము అంతము లేనిదని, మరణాన్ని తాకలేదని మనం తెలుసుకోవాలి. ప్రియా సహోదరి సహోదరులారా, అందుకు గాను మనం చేయవలసిన పనులు ఏమిటి అని పరిశీలించి చూసుకున్నట్లయితే, వెలుగులో జీవించడానికి ప్రయత్నం చేయాలి. అంటే పాపానికి దూరంగా ఉంటానని దేవునికి వాగ్దానం చేయాలి. రెండోది, ఎంత అపాయం పొంచి ఉన్నా మనం చేయాల్సిన మంచి పని చేసి తీర్తామని దేవునికి మాట ఇవ్వాలి. అదేవిధంగా నేను చేసే క్రియలలో దేవుని మహిమపరిచే విధంగా నేను ప్రవర్తిస్తానని దేవునికి మాట ఇవ్వాలి. ఇకపోతే మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 16వ వచనంలో చెప్పినట్లుగా, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని సమాధానమిచ్చిననే వాక్యం ద్వారా మనం కూడా ఆ సజీవుడైన దేవుణ్ణి విశ్వసించడానికి ప్రయత్నం చేయాలి. అదే విధముగా యోహాను శుభవార్త 11వ అధ్యాయము 25-26 వచనంలో పలికినట్లుగా, దేవుడు నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును, జీవం ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి నీ మరణము చవిచూడడు అనే వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసాన్ని అభివృద్ధిపరచుకోవాలి. దేవుని యందు నమ్మకాన్ని కలిగి ఉండాలి. కష్టం రాగానే దేవుణ్ణి వదిలిపెట్టి పారిపోకూడదు. ఇది మనకు ఈ యొక్క పట్టణాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చిన్ని ప్రార్థన ద్వారా వాక్యాన్ని మనము ముగించుకుందాం. జీవమును ప్రసాదించు ఓ సర్వేశ్వర, ఆధ్యాత్మిక జీవితంలో నిర్జీవంగా ఉన్న నన్ను జీవమునిచ్చి సజీవుడిగా ఉంచండి. నా జీవిత కాలమందు ప్రభునితో నివసిస్తూ మీ పునరుత్థాన భాగ్యమును విశ్వసించి అనుభవించులాగున నాకు మీ అనుగ్రహం దయచేయండి. ఆమేన్. యొక్క చిన్న వాక్యము ద్వారా మనందరినీ దేవుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాక్యాన్ని 10 మందికి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయగలని మీ అందరినీ అర్థిస్తూ ఉన్నాను. ఇట్లు మీ పూదోట స్వరాజ్య ప్రసాద్.